బుజ్జి ఒక ఫన్, బుజ్జి ఒక ఫ్రెండ్, బుజ్జి ఒక హెచ్చరిక, బుజ్జి ఒక సర్ప్రైజ్, బుజ్జి ఒక నెగిటివ్, బుజ్జి ఒక పాజిటివ్, బుజ్జి ఒక ఇన్ఫర్మేషన్, బుజ్జి ఒక ఏఐ, బుజ్జి ఒక ప్రేమ, బుజ్జి ఒక ప్రళయం. మొత్తానికి బుజ్జి ఏ టు జెడ్. బుజ్జి బాడీ ఇది, బుజ్జి బ్రెయిన్ ఇది. హార్ట్ కిడ్నీ ఎక్కడని అడగద్దు, బుజ్జికి అన్నీ బ్రెయినే. బ్రెయిన్ ఉంటే చాలు తన బాడీ లేకపోయినా ఏ బాడీనైనా లేపేయగలదు. అంతేనా సార్? మెయిన్ పాయింట్ కనుక చూస్తే బుజ్జి నాకు ఇచ్చేయండి సార్, బంగారంలా చూసుకుంటా. బుజ్జి వీడియో చూశాక ఒకటే చెప్పాలి, బుజ్జి ఒక అద్భుతం. ఫ్రమ్ బుజ్జి క్యారెక్టర్ రైటింగ్, మేకింగ్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్, టేకింగ్ అన్నీ అద్భుతంలా ఉంది. మూవీ టీమ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టారు కాబట్టి నేను కూడా బ్రేక్ డౌన్ విషయంలో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నా మైండ్ ఇది ఎలా అయ్యి ఉండొచ్చు ఈ థింగ్స్ అని ఎప్పటి నుంచో ఉన్న వాటికి ఈ వీడియోని లింక్ చేస్తూ బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను. దాని నుంచి బుజ్జిలో చూపిస్తూ ప్రతిదాన్ని క్లియర్గా చెప్తాను. అట్ ద ఎండ్ మీరేమంటారో తెలుసా? ఏమనుకోకపోయినా నో ప్రాబ్లం, వీడియోని మాత్రం ఒక లైక్ వేసేయండి. ఒక్కో అకౌంట్ నుంచి ఒక్క లైక్ వేయండి, 2 సార్లు వద్దు. ఫస్ట్ బుజ్జి దగ్గరికి వెళ్తాను. దానికంటే ముందు హూ ఈజ్ భైరవ. బుజ్జి వీడియోలో బౌంటీ అనే మాట ఉంది. అలాగే ప్రీవియస్గా బుజ్జి వీడియోలో వేస్ట్లో ఉండడాన్ని బుజ్జిని చూడొచ్చు. సో భైరవ ఒక బౌంటీ హంటర్లా అనిపిస్తున్నాడు. మూవీ రన్ అయ్యేది ఫ్యూచరిస్టిక్ అపోకలిప్టిక్ టైం. దీనికోసం ఒక డిస్టోపియన్ వరల్డ్ని క్రియేట్ చేశారు. కలియుగం చివరిలో ఈవిల్ అనేది మ్యాక్సిమం పర్సంటేజ్కి రీచ్ అవుతుంది. దానికోసం విష్ణువు కల్కి అవతారంలో వచ్చి దీన్ని అంతం చేయాలి. అంటే బేసిక్గా క్రిమినల్స్ విపరీతంగా ఉంటారు, వాళ్ళ మీద రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. రివార్డ్ ఎవరిస్తారు అంటే ఏమో అది మాత్రం తెలీదు. మేబీ రూల్ చేసే ఈవిల్ పవర్ అయి ఉండాలి. నా థియరీ ఏంటంటే భైరవ ఒక బౌంటీ హంటర్. బుజ్జి వీడియోలో మనం చూసే చేజింగ్ ఇవన్నీ ఒక క్రిమినల్ని వెతుక్కొని వెళ్ళిన భైరవ ఒక ప్రాబ్లంలో పడతాడు అని. పాయింట్ నెంబర్ 2, హూ ఈస్ బుజ్జి. బుజ్జి గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ వీడియో స్టార్టింగ్లో ఇచ్చాను. సో అసలు బుజ్జి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాట్లాడితే దీనికి కూడా బౌంటీ హంటర్ నుండి లింక్ అవుద్ది. అందుకే దాని నుంచి స్టార్ట్ చేశాను. నాకెందుకో బౌంటీ హంటర్ అయిన భైరవాకి అన్ఎక్స్పెక్టెడ్గా బుజ్జి దొరికిద్ది అనిపిస్తుంది. అంటే ఒక బౌంటీని హంట్ చేసే టైంలో ఇది దొరికిద్ది అని నా ఫీలింగ్. అప్పటి నుంచి బుజ్జి అండ్ భైరవ ఫ్రెండ్స్ అవ్వడం, అన్ని షేర్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇనీషియల్గా బుజ్జి ఇలా ఉంటుంది, బట్ భైరవాకి వెహికల్ ఇంపార్టెంట్. సో దీన్ని ఒక టెక్నో వెహికల్తో ఇంటిగ్రేట్ చేసి ఉండొచ్చు. ఆ వెహికల్ భైరవానే క్రియేట్ చేస్తాడు. ఈ పిక్ చూస్తే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. చిన్న బుజ్జికి కదిలే ఒక వెహికల్ని ఫిక్స్ చేసి దానికి ఇంకా కొన్ని ఎబిలిటీస్ని యాడ్ చేస్తాడనమాట. పాయింట్ నెంబర్ 3, బుజ్జి వీడియో స్టార్ట్ టు ఎండ్ ఒక రౌండ్ వేస్తే ఏ ఈవెంట్స్ అని నా గెస్సింగ్ ఏంటో డిస్క్రైబ్ చేస్తాను. ఓపెన్ అయ్యేది నెగిటివ్ అనే ఇంగ్లీష్ వర్డ్తో. నెక్స్ట్ ఈ మిషన్ డిఫికల్టే కాదు, ఇంపాసిబుల్ అని అంటది బుజ్జి. ఇక్కడ చూస్తే బుజ్జి వెహికల్ ఇంజిన్ డ్యామేజ్ అయింది, కాలిన సైన్ కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడే ఒక మిషన్ చేసి వచ్చాడు భైరవ. ఇంజిన్ స్టార్ట్ అయ్యింది ఆటోమేటిక్గా. బుజ్జి బయటకు వచ్చింది, ఆ పర్సన్ని స్కాన్ చేసింది. ఇది చూస్తే ఏమనిపించిందంటే ఆ పర్సన్ మీద బౌంటీ ఉంటే అతన్ని భైరవ ఎత్తుకొచ్చినట్టు. ఆ మిషన్లో కాస్త డ్యామేజ్ అయిన బుజ్జి ఇప్పుడు లేచి మొత్తం చూస్తుంది అనేలా. ఈ పర్సన్ ఆ ప్లేస్ని బాగా చూస్తూ ఉంటే అంతలో బుజ్జిని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఆ డ్యామేజ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ దూరం వెళ్తే ఎక్కువ కాంప్లెక్స్ అవుతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుంది. అది తమిళ్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ ఒక ప్లేస్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ బోర్డు మీద వెల్కమ్ టు ది న్యూ వరల్డ్ అని ఉంటుంది. ఒక పెద్ద వెహికల్, దాన్ని చేస్ చేస్తూ ఇంకో చిన్న వెహికల్ ఉంటుంది. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఆ పెద్ద వెహికల్ లోపలే బుజ్జి ఉంటుంది అని, ఆర్ఎల్స్ దాని అవుటర్ పార్ట్స్. అంటే పెద్దగా ఉన్న షెడ్ కట్ అయ్యి లోపల పార్ట్స్ బుజ్జిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. భైరవ బుజ్జిని వేసుకెళ్తే అనుమానం వస్తుంది. సో బయటికి అలా కనపడి ఈ వెహికల్ని నార్మల్గా యూజ్ చేస్తారనుకుంటా. అదే ఇక యాక్షన్ మొదలైతే బుజ్జి రంగంలోకి దిగిద్ది. అలా చేస్తూ 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 వెళ్ళి ఇక్కడ దొరికిపోవడం చూడొచ్చు ఆ వెహికల్. ఇక్కడ ఒక పాయింట్ ఏమనిపిస్తుందంటే బుజ్జి ఆల్వేస్ నెగిటివ్గా ఉంటుంది. ఎందుకు అనేది చూస్తే బుజ్జికి భైరవ ఇలాంటివి చేయటం ఇష్టం ఉండదు అనుకుంటా. భైరవతో ఒక స్పెషల్ బాండ్ ఏర్పడింది, వదులుకోవటం ఇష్టం లేక. అది అవ్వదు, జరగదు, వెనక్కి వెళ్ళిపోతాం, ఛాన్సెస్ లేవు, ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. బౌంటీ ఛాన్సెస్ 0.18% అని చెప్తుంది. ఈ పర్టికులర్ ఈవెంట్ దగ్గరే అనుకుంటా ఏదో నెగిటివ్గా మాట్లాడుతుంటే, ఎప్పుడు చూడు నెగిటివ్గానే మాట్లాడుతూ ఈ ఒక్కరోజు ఈ ఒక్కసారి పాజిటివ్గా మాట్లాడు అని అంటే నో, వెనక్కి వెళ్ళిపోదామని అంటుంది. నాకు తెలిసి వెనక్కి వెళ్ళిపోద్ది కూడా. వెల్కమ్ టు ది న్యూ వరల్డ్ నుంచి బయటికి. బట్ సగం దూరం వెళ్ళాక భైరవ రంగంలోకి దిగుతాడు.
మళ్ళీ వెనక్కి తిప్పుతాడు. ఇక తిరిగి వెళ్ళేదే లేదు అనే డైలాగ్ వస్తుంది. ఈ పర్టికులర్ సీన్లో 2 డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి, బుజ్జి అప్ సైడ్ డౌన్ అయ్యి ట్రావెల్ చేయగలదు అని చూపిస్తారు. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థింగ్. అంటే బుజ్జి దానికి తగ్గట్టు ఎలాగైనా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలా డిజైన్ చేయడం జరిగిందనమాట. లైక్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా. ఇక్కడే ఒక డైలాగ్ ఉంటుంది. అప్ సైడ్ డౌన్లో ఫుల్ స్పీడ్కి వెళ్ళమంటే మలయాళంలో ఇదే ఫుల్ స్పీడ్ అని అంటది. మెకానిజం మొత్తం పొజిషన్స్ కాస్త మారిపోవడంతో స్పీడ్ తగ్గి స్లో అయ్యింది అని. ఇంకోటి ఇందాక అన్నా కదా, బుజ్జిది ఒక పెద్ద వెహికల్లో పెడతాడు భైరవ అని. అదే ఇక్కడ దూరంగా కనిపిస్తుంది. సరే, ఇదంతా నువ్వు చెప్పేది బాగానే ఉంది. బట్ అసలు ఆ న్యూ వరల్డ్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే దీనికి మాత్రం సరైన ఆన్సర్ దొరకట్లేదు. ఈ విగ్రహం యొక్క చెయ్యి విరిగేలా చేసింది భైరవనా, లేక లోపల ఉన్న క్రిమినల్ కోసం వెళ్ళాడా, లేక అనుకోకుండా వెళ్ళి ఇరుక్కున్నాడా? నో ఆన్సర్. అండ్ బై ద వే, ఈ స్టాచ్యూ కమల్ హాసన్దేనా? చూస్తుంటే ఈ మాస్క్నే చేతిలో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అది ఏమో మరి. పాయింట్ నెంబర్ 4, బుజ్జి కరెంటుతో రన్ అయింది, ఏఐతో సర్వైవ్ అయింది. ఇదే కాదు, భైరవ కాస్ట్యూమ్లో కూడా కరెంట్ ఉంటుంది. అంటే ఆ కాస్ట్యూమ్కి ఛార్జింగ్ అనే చెయ్యాలి. నీ బూట్స్ నువ్వే ఛార్జ్ చేసుకో అని కన్నడలో అంటది బుజ్జి. ఆ బూట్స్ పవర్ని మనం కల్కి గ్లిమ్స్ వీడియోలో చూసాము. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, హ్యాండ్కి ఉన్న పవర్కి యూజ్ అయ్యే థింగ్స్ని బయటికి తీస్తాడు భైరవ. మేబీ వాటిని వేరే వాటికి యూజ్ చెయ్యాలి అన్నది ప్లాన్ అయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 5, భైరవ ఒక ఇన్సైడ్ ప్లేస్లోకి వెళ్తాడు. అది ఈ సీన్లో చూడొచ్చు. ఆ షూస్ భైరవవే. బహుశా అది దీపికా ప్లేసా? దీపికాని పట్టించి రివార్డ్ తీసుకుందామని న్యూ ప్లేస్లోకి వెళ్తాడా? ఇక్కడ ఒక పర్సన్ ఒక పవర్ ఉన్న థింగ్ని ఇన్స్టాల్ చేయడం చూడొచ్చు. అది ఏంటో తెలీదు, బట్ ఆ పర్సన్ ఎవరో తెలుసు. దీపికా పదుకొనేనే. ఆ హ్యాండ్కి ఉన్న థింగ్ని చూసి చెప్పచ్చు. పాయింట్ నెంబర్ 6, బుజ్జి మేకింగ్. మహేంద్ర అండ్ జేఎం ఆటోమోటివ్ ఇద్దరూ కలిసి ఈ 6 టన్ బుజ్జిని క్రియేట్ చేశారు. దీని మోడల్ వచ్చేసి కొంతమంది ఇది బ్యాట్ మొబైల్ ఇన్స్పిరేషన్ అనుకుంటారు. మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది బ్యాట్ మొబైల్లో ఉండదు. 9 to 10 years బ్యాక్ ఆర్ట్ స్టేషన్ అనే వెబ్సైట్లో ఇది ఒక పర్సన్ క్రియేట్ చేసి పెట్టారు 3D మోడల్. నాకైతే ఇదే అనిపించింది. మేబీ మూవీ టీం వాళ్ళని కలిశారో ఏమో తెలియదు. సో ఇది గైస్, బుజ్జి వీడియో చూశాక నేను కనిపెట్టిన కొన్ని థింగ్స్. బుజ్జికి బుజ్జిగాడికి మధ్య ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ ఫెంటాస్టిక్గా ఉండబోతుంది అనిపిస్తుంది. బై ద వే, గుడ్ బ్లూ అండ్ ఈవిల్ రెడ్ బుజ్జి ఎలా నడుచుకోబోతుందో చూడాలి అనిపిస్తుంది. లవ్ యూ బుజ్జి అండ్ వెయిటింగ్ ఫర్ యూ బుజ్జి. సో ఇది గైస్ మన వీడియో. మీరేం గమనించారు అండ్ బుజ్జి ఎలా ఉంది కింద మనతో షేర్ చేసుకోండి. డీటెయిలింగ్స్ కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.